బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో బాబు భేటీ తర్వాతే బనకచెర్ల ప్రాజెక్టు ప్రారంభమైందని, దాన్ని ఆపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసిందని కవిత ప్రశ్నించారు. ఈ విషయంలో గ్రామీణ స్థాయి నుంచి ఆందోళనలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. తనపై జరుగుతున్న విమర్శల పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయిస్తున్నారని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని, తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. లీకు వీరులపై, గీకు వీరులపై చర్యలు ఎందుకు లేవని, కేసీఆర్ కు వందల లేఖలు రాసినా తనపైనే ఏడుపు ఎందుకని ఆమె నిలదీశారు. బీజేపీపై బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు నీతులు చెప్పే కొందరు నేతలు బీజేపీ, కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్నారని కవిత ధ్వజమెత్తారు. పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు బయటకు రావడంతోనే తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో కేసీఆర్ ని కలిసి రాజీనామా చేస్తా అంటే వద్దన్నారని, తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని ఆమె తేల్చి చెప్పారు. కేసీఆర్ కన్నా తాను తిక్కదాన్ని అని, వెన్నుపోటు రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. కింది స్థాయిలో పార్టీ కార్యక్రమాలు చేయకుండా విదేశాల్లో కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నిస్తూ పార్టీ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని కవిత పేర్కొన్నారు. మొత్తంగా ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో బాబు భేటీ తర్వాతే బనకచెర్ల ప్రాజెక్టు ప్రారంభమైందని, దాన్ని ఆపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించాలని ఆమె డిమాండ్ చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసిందని కవిత ప్రశ్నించారు. ఈ విషయంలో గ్రామీణ స్థాయి నుంచి ఆందోళనలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. తనపై జరుగుతున్న విమర్శల పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డలపై పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయిస్తున్నారని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు.
పార్టీలో కోవర్టులు ఉన్నారని తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. లీకు వీరులపై గీకు వీరులపై చర్యలు ఎందుకు లేవని, కేసీఆర్ కు వందల లేఖలు రాసిన తనపైనే ఏడుపు ఎందుకని ఆమె నిలదీశారు. బీజేపీపై బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు నీతులు చెప్పే కొందరు నేతలు బీజేపీ కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్నారని కవిత ధ్వజమెత్తారు. పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు బయటకు రావడంతోనే తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో కేసీఆర్ ని కలిసి రాజీనామా చేస్తా అంటే వద్దన్నారని, తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని ఆమె తేల్చి చెప్పారు. కేసీఆర్ కన్నా తాను తిక్కదాన్ని అని, వెన్నుపోటు రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. కింది స్థాయిలో పార్టీ కార్యక్రమాలు చేయకుండా విదేశాల్లో కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నిస్తూ పార్టీ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని కవిత పేర్కొన్నారు. మొత్తంగా ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, మొత్తం మీద గత వారం రోజులుగా కవిత ఇష్యూ చాలా హాట్ టాపిక్ గా తెలంగాణ రాజకీయాల్లో నడుస్తుంది. ఇప్పుడు ఆవిడైతే స్వయంగా నోరు విప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గనక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పి ఆవిడ మాట్లాడడాన్ని ఎలా చూడాలి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఆమె ఈసారి నేరుగా మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కేవలం లేఖ రాసింది. ఆ లేఖలో రైతోత్సవం సంబంధించి ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండు మాత్రమే వివరించింది. కానీ ఈసారి ఏకంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపైన మరి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కవిత ఎపిసోడ్ గత వారం రోజులుగా హాట్గా జరుగుతుంది. బీఆర్ఎస్ వైపు నుంచి ఎక్కడ రియాక్షన్ అయితే ఉండట్లేదు. ఆమె నందినగర్ లోని తన గృహంలో డిశ్చార్జ్ చేశారు. ఆ డిశ్చార్జ్ లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయకుండా అమెరికాలో రైతోత్సవాలు ఇవన్నీ ఎందుకు అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. అదేవిధంగా కేసీఆర్ లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేశారా, చేసే వాటిని స్పష్టం చేయాలంటూ కూడా తెలిపిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కల్వకుంట్ల అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. లేఖలు లీక్ చేసింది ఎవరు, అదేవిధంగా లీక్ వీరులు గీక్ వీరులు ఎవరు అంటూ కూడా ఆమె మరోసారి ప్రశ్నించింది. ఈ ప్రశ్నలన్నీ కవిత సంధించిన ప్రశ్నలన్నీ నేరుగా ఎవరికి తగులుతాయనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ నాయకులతో అంటగాగుతున్నారు, లేకుంటే చెత్త పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనే వ్యాఖ్యలు కూడా చూసింది. కాబట్టి ఎవరు చెత్త పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, ఎవరు అంటగాగుతున్నారు, అసలు పార్టీలో ఏం జరుగుతుందనే ఒక గందరగోళం అయితే క్షేత్రస్థాయిలో ప్రారంభమైంది. ఈ గందరగోళం కవిత లేఖతో ప్రారంభమైన గందరగోళం మరింత ముదిరి పాకార పడుతుంది. టీఆర్ఎస్ శ్రేణులను గ్రామ స్థాయిలో మరింత గందరగోళానికి తెలియజేస్తుంది. వారంతా అయోమయానికి గురవుతున్నారు. అసలు కవిత ఈ స్థాయిలో ధ్వజమెత్తుకున్నా కూడా టీఆర్ఎస్ నుంచి ఎక్కడ క్లారిటీ రావట్లేదు. క్లారిటీ రాని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలా దీనిపైన బీఆర్ఎస్ నుంచి ఒక క్లారిటీ వస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూఎస్ఏ పర్యటనలో ఉన్నారు. ఆమె చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను తీసుకొని యూఎస్ఏ వెళ్లారు. హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ వరుస భేటీలు అవుతున్నారు. వారు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ 5వ తేదీన హాజరు కాబోతున్నారు. దానిపైన వారు చర్చిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. కవిత మాత్రం బీఆర్ఎస్ లో అంతర్గత కల్లోలం సృష్టిస్తుంది. బీఆర్ఎస్ లో ఒక ప్రకంపన సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఆమె ఇప్పట్లో తన దాడిని అదేవిధంగా వేడిని ఎక్కడ. అలాగే సుధాకర్, కేసీఆర్ ఒక్కడే మా నాయకుడు, ఆయనే మా నేత, కాంగ్రెస్ బీజేపీలపై పోరాటం చేయాలి, ఉన్న పార్టీని కాపాడుకోవాలి, కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఒక క్లారిటీ ఇస్తున్నారని చెప్పి అనుకోవాలా? క్లారిటీ అంటే కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని తాను అంగీకరించారని చెప్తుంది. బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ ఏంటి, తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి, కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకుడు, కేటీఆర్ ని కేసీఆర్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. రైతోత్సవ సభలో అంతా తానే వివరించారు కేటీఆర్. కేవలం కేటీఆర్ ఇద్దరి ఫోటోలతో మాత్రమే వ్యవహారం జరిగింది. అయితే కేటీఆర్ నాయకుడిగా అంగీకరించారని చెప్పకనే ఆమె చెప్తుంది. కేసీఆర్ మా నాయకుడు, మరొకరి నాయకత్వాన్ని తాను అంగీకరించారని చాలా స్పష్టంగా చెప్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన పోరాటం చేయాలి, చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలంటుంది. కాబట్టి ఇదంతా కేసీఆర్ ని పొగుడుతూ కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాము. అంటే ఒకవైపు కేసీఆర్ పొగుడుతూనే మరొక వైపు కేసీఆర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలనుకుంటున్నాడో ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇది ఒక రకమైన ద్వంద్వ వైఖరిగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇది పార్టీకి ఖచ్చితంగా చేటు చేసే అంశమే. కవిత పార్టీ మేలెక్కడ కోరినట్టుగా దీన్ని మనం భావించవద్దు.
పార్టీ బీఆర్ఎస్ మేలు కోరినట్టుగానో లేకుంటే పార్టీని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరినట్టుగా దీన్ని భావించకూడదు. ఆమె కేసీఆర్ ను పొగుడుతుంది, చుట్టూన్న వారిని విమర్శిస్తుందంటే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అంతర్గత కలహాలు, అంతర్గత వివాదాలకు మరింత ఆజ్యం పోస్తుంది కల్వకుంట్ల కవిత అని భావించారు. అయితే మొన్న కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కోవర్టులు బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానిస్తే ఇప్పుడు కవిత వచ్చేసి బీజేపీ కోవర్టులు బీఆర్ఎస్ లో ఉన్నారు, వాళ్ళ నుంచి పార్టీని కాపాడుకోవాలనే విధంగా కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అలాగే ఇంటి ఆడబిడ్డ మీద ఇలాంటి దారుణమైన కామెంట్స్ చేస్తారా, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు, పార్టీ స్పందన గురించి కూడా ఆమె వెయిట్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. ఇంటి ఆడబిడ్డ పైన కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటే ఇంటి ఆడబిడ్డ పైన ఎవరు చేస్తారు కుట్రలు కుతంత్రాలు? అదే ఇంటికి సంబంధించిన వారే చేస్తారనేది ఆమె మాట్లాడుతున్న ఉద్దేశం. అదే ఇంటికి వారు చేస్తే అయితే కేటీఆర్ చేయాలి, లేకుంటే హరీష్ రావు చేయాలి, లేకుంటే సంతోష్ రావు చేయాలి. ఈ ముగ్గురు కలిసి చేస్తున్నారా లేకుంటే ముగ్గురు వేరువేరుగా చేస్తున్నారా అనేది ఆమె అభిప్రాయం. ఇంటర్నల్ విషయాలను మీడియాకు లీక్ చేస్తున్నారు, లేకుంటే సోషల్ మీడియా ద్వారా పేడ్ ఆర్టిస్ట్ అంటుంది కదా ఆమె, సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తి పోసేలా చేస్తున్నారు, కవితను విమర్శించేలా చేస్తున్నారు అనేది ఆమె అభిప్రాయం. కాబట్టి ఆమె అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. బీఆర్ఎస్ నుంచి విడిపోవడానికి సిద్ధమైంది ఆమె. విడిపోయే క్రమంలో ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ దూతలుగా రాయబారానికి వెళ్లిన దామోదర్ రావు గాని, గండ్రమోహన్ రావు గాని అనేక విషయాలు ఆమె స్పష్టం చేసినప్పటికీ ఆమె ఎక్కడ మెత్తబడలేదు, ఎక్కడ వారి మాటలు వినే పరిస్థితి కనిపించలేదు. వినే పరిస్థితి కనిపించకుండా తన పని తను చేసుకుపోతుంది. సింగరేణి టీజీడీకే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉంది. ఆ సంఘంను చీల్చి తెలంగాణ జాగృతి బొగ్గుగని కార్మిక సంఘాన్ని పెట్టించింది ఆమె. అంటే బీఆర్ఎస్ తో ఒక్కొక్క రకంగా ఆమె తెగదెంపులు లేకుంటే విడిపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశంగానే చూడాల్సి ఉంటుంది. కేవలం కేసీఆర్ నాయకుడు అంటుంది, ఎందుకంటే కేసీఆర్ పెంచి పోషించిన మొక్క కల్వకుంట్ల కవిత గాని బీఆర్ఎస్ పార్టీ గాని. కాబట్టి కేసీఆర్ నాయకుడు అంటూనే కింద ఉన్నవారు, చుట్టూ అంటే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఇలాంటి వారు వీరందరూ వ్యతిరేకిస్తా అంటుంది. కాబట్టి చాలా స్పష్టమైన సంకేతాలు కవిత ద్వారా వెలువడుతున్నాయి. కాబట్టి ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఆ పార్టీ నుంచి స్పందించాలంటే కేటీఆర్ యూఎస్ఏ నుంచి స్పందించాలి, హరీష్ రావు స్పందించే అవకాశాలు లేవు, సంతోష్ రావు కూడా విదేశాలలో ఉన్నారు. కాబట్టి ఎవరు స్పందిస్తారు, ఏం స్పందిస్తారని చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ లో అంత గప్ చుప్గా కొనసాగుతుంది. ఎవరు మాట్లాడద్దు కవిత అంశంలో అనేది అధిష్టానం నిర్ణయం. అందుకు అనుగుణంగా మాజీ మంత్రులు, ముఖ్యమైన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎవరు కూడా కవిత అంశం నోరు మొదలపట్లేదు. మీడియా కనిపిస్తేనే ఆమె దూరం పరిగెత్తుతున్నారు ఒక్కొక్క నాయకులు. కాబట్టి అధిష్టానం నుంచే కల్వకుంట్ల కవిత పైన ఏం మాట్లాడతారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. అయితే పార్టీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందని ఎదురు చూస్తున్నారు కదా, ఇప్పుడు పార్టీ నుంచి ఏమైనా షోకాజ్ నోటీసులు కానీ ఇవ్వడం ఏమైనా జరిగే అవకాశం ఉండొచ్చటారా? అలాగే కేసీఆర్ నుంచి నన్ను దూరం చేయాలని చెప్పి చూస్తున్నారు, అంటే తండ్రి నుంచి కూతుర్ని దూరం చేయాలని చూస్తున్నారా, లేకపోతే పార్టీకి దూరంగా చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి ఆమె ఫీల్ అవుతున్నారా? కేసీఆర్ నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నారు అంటే పార్టీ నుంచి దూరం చేస్తున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా తండ్రి నుంచి కూతురుని ఎవరు దూరం చేయాలని చూడరు. ఒకవేళ అలా చూసినా తండ్రి కూతురుని దూరం చేసుకోరు, కూతురు తండ్రిని దూరం చేసుకోదు. కానీ పార్టీ పరంగా తనను దూరం చేయాలని చూస్తున్నారనే ఆరోపణ. కానీ ఎవరో దూరం చేయాలని చూస్తున్నారని ఇక్కడ భావించాల్సింది ఏమీ లేదు. ఆమె మాత్రమే దూరం కావాలనుకుంటున్నారనేది జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. 100 లేఖలు రాసినా అంటుంది. 100 లేఖలో ఇది ఒక లేఖ. ఈ లేఖలో అసలు ఏ అంశం కూడా పెద్దగా లేదు. ఆ లేఖలో కేసీఆర్ నో కేటీఆర్ నో ఎవరిని విమర్శించలేదు, ఎవరిని పొగడలేదు. లేఖలో కేవలం రైతోత్సవ సభలో మరింత ఘాటుగా మాట్లాడితే బాగుండేది, బీజేపీ పైన మాట్లాడితే బాగుండేది, ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ల పైన స్పందిస్తే బాగుండేది, బీసీలకు 42% రిజర్వేషన్ల పైన స్పందిస్తే బాగుండేది, వక్ఫ్ బోర్డు పైన స్పందిస్తే బాగుండేది. ఇలాంటి అంశాలు ప్రస్తావించింది ఆమె. కాబట్టి పెద్ద లేఖలో పెద్ద అంశం ఏం లేదు. అది లీక్ అయిందంటే ఏదో రకంగా లీక్ అయింది. ఆ లీక్ అయిన దాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లీక్ అయినప్పుడు కేసీఆర్ తో బీట్ అయ్యి ఎందుకు లీక్ అయింది, ఎలా లీక్ అయింది, లీక్ చేసింది ఎవరు అనే దానిపైన మాట్లాడితే సరిపోయేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కాబట్టి కల్వకుంట్ల కవిత ఇప్పట్లో ఈ విషయాన్ని తీర్చే అవకాశం లేదు. ఒక మాట కూడా అంది కదా ఆమె, కేసీఆర్ కంటే నేను మొండిదాన్ని అంది. కాబట్టి ఆమె అంత ఈజీగా ఈ అంశాన్ని వదిలే ప్రసక్తి అయితే కనపడట్లేదు. చూడాలి ముందు ముందు ఇంకేం జరుగుతుందో. మొత్తానికైతే ఇది టీ కప్ లో తుఫాన్ అయితే కాదు. ఇది ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భువన అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి తను జైలుకు వెళ్లేటప్పుడు కూడా నేను పార్టీకి రాజీనామా చేస్తాను అంటే కేసీఆర్ అవసరం లేదు అని చెప్పాను కూడా కవిత గారు చెప్పడం జరిగింది. అంటే వచ్చిన తర్వాత మరి పార్టీకి ఎందుకు దూరంగా పెడుతున్నారు? లిక్కర్ కేసు కంటే ముందే కుటుంబ సభ్యులు అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుతో ఆమె చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా
రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. లిక్కర్ కేసు అనేది తెలంగాణ భవన్ ద్వారా కొన్ని డబ్బులు లిక్కర్ కేసుకి వెళ్ళినాయి, ముట్టినాయి, లేకుంటే వచ్చినాయి అనేది చాలా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి లిక్కర్ కేసులో కేవలం తను ఒక్కదాన్నే ఇరుకుతున్నాను, మిగతా వారి ప్రమేయం ఉన్నా ఎవరు కూడా దీంట్లో అనుభవించట్లేరు, అంటే ఆ శిక్షను అనుభవించట్లేరు, తాను మాత్రమే జైలుకి వెళ్లే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి తనను జైలుకి వెళ్లకుండా చూడాలి, లేనట్లయితే నేను అందరు భాగవతం బయట పెడతా అనే స్థాయిలో కూడా ఆమె మాట్లాడినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే సమయంలో అయితే అనవచ్చు, తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, రాజీనామా చేసి జైలుకి వెళ్తానని అంటే అనవచ్చు. కానీ దాన్ని కేసీఆర్ వారించాడంటే వారించడానికి కారణాలు అలా వెళ్తూ ఇలా బయటకు వస్తుందని కావచ్చు దాని ఉద్దేశం. కానీ ఆమె చెప్తున్న అంశాలైతే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ చూసినట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కల్వకుంట్లకు అయితే అంత ఈజీగా ఈ వ్యవహారాన్ని ముగించేటట్టు లేదు. మరి కేసీఆర్ పిలిచి మాట్లాడుతా ఆమె మెత్తబడుతుందా లేదా, లేకుంటే ఆమె రాజకీయ ప్రాధాన్యతనైతే కోరుకుంటుంది. ఆ రాజకీయ ప్రాధాన్యతను తన తండ్రి పైన ఒత్తిడి పెంచి సాధించుకోవాలనుకుంటుంది. ఆమె ప్రేమతో సాధించుకోవాలనుకోవట్లేదు, తండ్రి పైన ఒత్తిడి పెట్టి సాధించుకోవాలనుకుంటుంది. కాబట్టి తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గే రకం కాదు అనేది ఆయన రాజకీయ పార్టీని పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆయన ఒత్తిడికి తలొగ్గడు, ఈమె ప్రేమతో అడగదు. కాబట్టి రెండు విభిన్న ధృవాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యవహారం అంటే కేసీఆర్ కన్నా కూడా నాకు ఇంకా తెక్కెక్కువే అని చెప్పి కూడా అన్నారు. కేసీఆర్ కంటే తిక్కు ఎక్కువ అయితే కేసీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన భారత రాజకీయాలలో ఒక పేరున్న నాయకుడు, ఆయన తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసే నేత. కానీ ఈమె తిక్కెక్కువ ఉంటే ఈమె కేవలం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు. కేసీఆర్ ఇస్తే ఎంపీ అయింది, ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఎంపీ అయింది. ఆమె మరోసారి ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎమ్మెల్సీ అయింది. ఆమె రాజకీయ జీవితం అంతా కేసీఆర్ తోనే ముడిపడి ఉంది. ఆమె వ్యక్తిగత జీవితం కేసీఆర్ తో ముడిపడి ఉంది, రాజకీయ జీవితం కేసీఆర్ తో ముడిపడి ఉంది. కాబట్టి కేసీఆర్ కంటే తిక్కు ఎక్కువైతే చేసేది ఏం లేదు. అదే కేసీఆర్ కు తన తిక్కను చూపిస్తే ఈమెకి ఇబ్బంది అవుతుంది. కానీ కేసీఆర్ కు ఈమె తిక్క వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఈమె తిక్క వల్ల కేసీఆర్ కు వచ్చే నష్టం ఏం లేదు. అంటే మధ్యలో ఒక ఇద్దరిని మధ్యవర్తులు కూడా కేసీఆర్ పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా కవిత తలగ్గకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నారని చెప్పి అనుకోవాలా, లేకపోతే ఇంకా ఏమైనటువంటి కీలక పదవి కోసం ఆవిడ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనుకోవాలా? ఆమెకు రాజకీయ పరిణామాలు చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. తిహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలి, రాజకీయ కార్యకలాపాలను నిలిపివేయాలి, జాగృతి ద్వారా ఏ కార్యకలాపాలు చేపట్టకూడదు. ప్రజలలో కొంత చెడ్డ పేరు ఉన్నది. ఒక మహిళగా లిక్కర్ కేసులో ఇరుక్కున్నావు కాబట్టి మహిళలు లిక్కర్ కి చాలా పూర్తి వ్యతిరేకం. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ మహిళలు లిక్కర్ ను సహించరు. అలాంటిది లిక్కర్ కేసులో ఇరుక్కున్నావు కాబట్టి కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలి, రాజకీయ కార్యకలాపాలు నిలిపివేయాలని కేసీఆర్ నుంచి సూచనలు, సలహాలు లేకుంటే ఆదేశం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ఆదేశాలను ఆమె ధిక్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఆపేది లేదు, రాజకీయంగా తాను యాక్టివ్ గా ఉండాల్సిందే, రాజకీయంగా నేను ముందుకు దూసుకోవాల్సిందే అనేది ఆమె భావన. అది కేసీఆర్ కి ఆమెకు మధ్య వచ్చిన ప్రధానమైన వైరుధ్యం ఇక్కడ వచ్చింది. దాని తర్వాత ఆమె వరుసగా కేసీఆర్ పైన, పార్టీ పైన వ్యతిరేక కార్యకలాపాలు చేసుకుంటూ పోతుంది. కేసీఆర్ కి మాత్రం గిట్టని అంశాలను ఆమె ముందుకు తీసుకొని ప్రజలలోకి వెళ్తుంది. వెళ్ళినప్పటికీ కూడా చూస్తూ ఊరుకున్నారు. చివరికి లేఖ బయటపడింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో లేఖ రాసింది నేనే కానీ కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూన్న వాళ్ళంతా దయ్యాలన్నది. ఇప్పుడు ఏకంగా టిక్ టాక్ లో ఇంకా అంతకంటే పెద్ద మాటలే మాట్లాడింది. కాబట్టి అయితే సుధాకర్, ఎక్కువగా కవిత అసలు బీజేపీ మీద ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? లిక్కర్ స్కామ్ లో కేవలం అరెస్ట్ చేసినందుకేనా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఆ ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆమెను అరెస్ట్ చేసి తిహార్ జైలుకు పంపించింది అనేది ఆమె భావన. కాబట్టి ఆ పార్టీ పైన కోపంగా ఉంది. ఆ పార్టీతో ఇప్పుడు అంటగాగుతున్నారు. రైతోత్సవ సభలో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ పైనే కేసీఆర్ విమర్శలు చేశాడు కానీ బీజేపీ పైన విమర్శలు చేయలేదు. కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు. అంటే బీజేపీతో బీఆర్ఎస్ ఏదో దగ్గర అవుతుంది అనే సూచనలు ఆమెకు కనిపించినాయి. కాబట్టి తనను జైల్లో వేసిన పార్టీతో తన తండ్రి నేతృత్వంలో కొనసాగుతున్న భారత రాష్ట్ర సమితి అంటగాగుతుందో లేకపోతే దగ్గర కావాలని చూస్తుందో, సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది అనేది ఆమెలో బలంగా నాటుకుపోయింది. కాబట్టి బీజేపీని ఇప్పుడు ఆమె టార్గెట్ చేస్తుంది. బీజేపీని ఇప్పుడు టార్గెట్ చేయాలంటే కవిత వస్తుందంటే అయ్యే పని కాదు. బీఆర్ఎస్ మొత్తం కలిసి టార్గెట్ చేయాలి బీజేపీని. బీఆర్ఎస్ కలిసి టార్గెట్ చేయాలంటే ఆమె తన తండ్రిని ఒప్పించుకొని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని స్టార్ట్ చేయాలి. కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ, కానీ బీఆర్ఎస్ చేస్తే పోరాటం అంటే ఇక్కడ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చేయాలి. తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణలో ప్రతిపక్షంలో బీజేపీ పైన పోరాటం చేస్తే ఏమొస్తుంది? రాజకీయంగా ఏమాత్రం అది ఉపయోగకరంగా ఉండదు. రాజకీయంగా అది బీఆర్ఎస్ కు లాభించే అంశం కాదు. కాబట్టి ఇప్పుడు ఆమె కోరిక బీజేపీ పైన పోరాటం చేయాలంటే దేశవ్యాప్తంగా పోరాటం చేయాలి. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా తెలంగాణ కాదని మరో రాష్ట్రంలో పోయి పోరాటం చేసే Right. కదా, అందుకే ఇది కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మొత్తం మీద కవిత అయితే మాట్లాడడం జరిగింది.